ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. 7వ పాసురం. కీసు కీసు ఎండ్రు అంటూ పక్షులు మాట్లాడుతున్నాయి. పక్షులు వాటి ఆహారం కోసం వెళ్ళడానికి ఒకదానితో ఒకటి ఎడబాసి ఉన్నాయి. అలా బాధతో మాట్లాడుతున్నాయి. నీకు వినపడట్లేదా? కేవలం మేం నిండుచున్న చెట్టు మీద పక్షులే కాదమ్మా, ఎంగుం అన్ని చెట్ల మీద ఉన్న పక్షులు అరుస్తున్నాయి అంటూ ఆండాళ్ తల్లి లోపల ఉన్న గోపబాలికను నిద్ర లేపుతూ ఉంది. ఆ గోపబాలిక నిద్రే లెగవట్లేదు, లేచి రావట్లేదు. ఇంకో గుర్తు చెప్తున్నారు. కాసం పెరప్పం కలగలప్పక్కై పేరుతూ ఆ గోపికలు వెన్న చిలుకుతూ ఉంటే ఆ దేహం మీద ఉండే ఆభరణాలు గలగల శబ్దం చేస్తున్నాయమ్మా, నీకు వినిపించట్లేదా? ఇంకా వాసనరు కురల్ ఆయిచ్యర్ ఆ గోపికల జడలు పుష్పాలు రేపల్లంతా పరిమళాన్ని విరజిమ్ముతున్నాయే. లేవమ్మా, నువ్వు ఎలాంటి దానివి? నాయక పెణ్ బిళ్ళాయ్, నువ్వు పెద్ద నాయకురాలివి. నీవు ముందు ఉండి మమ్మల్ని నడిపించాలి కదా, హాయిగా నిద్రపోతే ఎలా అంటూ ఆక్షేపిస్తున్నారు. ఆ పెరుగు చిలుకుతున్న ఆ చప్పుళ్ళు ఎలా వాళ్ళు శ్రీకృష్ణ నామాల్ని పాడుతూ ఆ నారాయణ నామాన్ని చెబుతూ ఆ వెన్న చిలుకుతూ ఉన్నారమ్మా. లేచిరావమ్మా అని లోపల ఉన్న గోపబాలికని బయట ఉన్న మన గోదమ్మ లేపుతూ ఉంది. నీవు ఎలాంటి దానివి? అమిత తేజస్సు కలిగిన దానివమ్మా, భగవద్జ్ఞానం కలిగిన దానివి కాబట్టి లేచి తొందరగా రామ్మా అంటూ ఉన్నారు. జై శ్రీమన్నారాయణ.